నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 17/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:40, సూర్యాస్తమయం సాయంత్రం 6:14, తిథి చవితి మధ్యాహ్నం 3:23, నక్షత్రము అనురాధ ఉదయం 5:55, యోగాలు వరియాస్ రాత్రి తెల్లవారుజామున 12:50, కరణము బాలవ మధ్యాహ్నం 3:23, కౌలవ రాత్రి తెల్లవారుజామున 4:18, రాహుకాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:05, గుళిక కాలం ఉదయం 8:48 నుంచి 10:23, యమగండం ఉదయం 5:40 నుంచి 7:14, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:22, దుర్ముహూర్తం ఉదయం 9:51 నుంచి 10:41, మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:43 వరకు, అమృతకాలం రాత్రి 10:39 నుంచి 12:25 వరకు, వర్జం మధ్యాహ్నం 12:05 నుంచి 1:51 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు అన్నిట్లో కూడా ఆకస్మికంగా వాయిదాలు కానీ, లేకపోతే జరుగుతుంది అనుకున్న పని అనుకోకుండా కొంత తాత్కాలికంగా ఆగే పరిస్థితులు కానీ రావడం కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాలలో, అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ఏదన్నా చేద్దామనుకున్నా వాట్లలో ఏదో రకమైన చిన్నపాటి సమస్యలు, ఇబ్బందులు మొదలైనవి వచ్చే అవకాశం అనేది మనం గమనించుకోవచ్చు. కాబట్టి ఆ విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు. అలాగే దాంతోపాటుగా గృహ వాతావరణం అంటే ముఖ్యంగా తల్లితో మీ యొక్క అనుబంధం విషయాలు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కనుక ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన నిర్ణయాలు కొంత తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం, ముఖ్య ప్రయాణాలు కూడా అవసరం అనుకుంటే తప్ప ముందుకు వెళ్లకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలైనా అధిగమించగలుగుతారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుంటే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర. అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్య కార్యక్రమాలన్నిట్లోనూ అంటే జీవిత భాగస్వామితో కలిసి కానీ, లేకపోతే ఆత్మీయులైన సోదరులు, మిత్రులు మొదలైన వారందరితో కలిసి కానీ ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, భాగస్వామి వ్యవహారాలు మీరు ఆశించిన స్థాయిలో ఉండడం కొంతవరకు తక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా మీరు ఏ రకంగానూ వెనకాడకుండా, జంకకుండా, సామర్థ్యంలో లోపం లేకుండా ధైర్యంగా శక్తికి మించి ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు ఆ పరంగా చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. దానికి వ్యక్తుల సహకారం సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోయినా మొత్తానికి మీ పనులు మీరు సాధించుకోవడానికి కష్టం మీదైనా సరే ఈ రోజున మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలో జనరల్గా మనకి ఈ యొక్క మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే కొంత శక్తికి మించి ఏదైనా రుణాలు చేయడం, ఆ చేసిన రుణాలు తీర్చడానికి మీరు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే నైపుణ్యాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పోటీల కోసం అధికంగా శ్రమ పడతారు. మొదలైనవి ఏవి చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉద్వేగాలని మాత్రం కొంత నియంత్రించుకోవాలి. అంటే ప్రతి దాంట్లోనూ తొందరగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు కావచ్చు, కుటుంబంలో సభ్యులతో కావచ్చు, ఏ విషయంలోనైనా ఎక్కువ మీరు ఉద్వేగాలకి లోను కాకుండా మీ యొక్క ఫీలింగ్స్ని ఎక్కువ నియంత్రించుకుంటూ అనవసరమైన వివాదాలకి తావివ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని చక్కగా అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి.
అమ్మ ఇక తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా విశాలంగా అనుకూలంగా ఉన్నట్టుగా కనబడతాయి. కానీ తెలియని హృదయాందోళన, అంటే కొన్నిసార్లు ఇది ఎంతవరకు చేయగలం, చేస్తామా లేదా అనే అనుమానం ఒక పక్కన, మరొక పక్కన లేదు ఎలాగన్నా సాధించాలి అని రెండు రకాల ఆలోచనలతో, పరిణతి చెందని భావాలతో కొంత ఎక్కువ అగమ్యగోచకంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడినప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి అంటే, పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా దానికి కారణం మానసిక ఉద్వేగాలు, భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్థిమితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ముఖ్యంగా వృత్తికి సంబంధించి ఒకటి, మీ నైపుణ్యాలకు సంబంధించిన విషయాలలో, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు రాకుండా ఏదన్నా విషయంలో కొంత నెమ్మదిగా ఆలోచించి ముందుకెళ్ళాలి. ఉపాసనకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఏర్పడినా కూడా అది చూసి కంగారు పడకుండా ఆ రకమైన భావాలు పరిస్థితులు తాత్కాలికమే అన్న విషయాన్ని గమనించుకొని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి దాని ప్రకారం ముందుకెళ్తే ఇబ్బందులు అనేవి ఉండవు. సింహరాశి. అమ్మ ఇక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర అనేవి సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ సింహరాశిలో వారికి ఈ రోజున ఎవరికన్నా ఇంతకుముందు మీరు రుణములు ఇస్తే ఆ రుణాలు వెనక్కి రావడం కష్టం అన్న విషయాన్ని ఒకటి మీరు గుర్తుంచుకుంటారు. అంటే రావాల్సింది వెనక్కి రావడం. అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన సౌకర్యాలు కానీ వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టి సారించడం, స్థిరాస్తులు మొదలైన కొనుగోలు కొరకు భూమికి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు ముందుకు వెళ్ళే విషయంలో అది కొంత సామాన్య ఫలితాలు ఇవ్వడం, అన్నిటికంటే ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ విద్యార్థులకి మంచిది కాదు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ధైర్యంగా నేను చేసేస్తాను అని కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యలో మనకి ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త రెండు పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి సామర్థ్యం మీద కొంత నమ్మకం అనేది తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాలలో రావలసిన చోటు నుంచి కొంత రావడం అనేది జరుగుతుంది. అలాగే మీ యొక్క స్నేహితులతో కానీ స్నేహితుల యొక్క ఇబ్బందులకి మీరు సహకరించవలసిన అవసరం రావడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇక్కడ చూస్తాము. అలాగే మీ యొక్క తోబుట్టువుల సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాలు లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎవరితోనైనా మీరు చర్చించి ఇంతకుముందు ఏదైనా మొదలుపెట్టి అది మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన వ్యక్తులు, ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎవరితోనైనా మీరు ఏదైనా అనుకున్నప్పుడు అలాంటి చిన్ననాటి మిత్రులతో ఈ రోజున చక్కగా డిస్కషన్ చేయడం అనేది, కొంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి నాంది పలకడం, ఆ విషయంలో తర్జన భర్జనలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే స్వాతి, విశాఖ 3 పాదాలు ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అయితే ఈ తులారాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ వాతావరణం కానీ లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అనవసర అపార్థాలకి అవకాశం ఉండడం, లేకపోతే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి కానీ, ఆర్థిక సంబంధమైన అంశాలు మీరు ఆశించిన స్థాయిలో రావాల్సింది ఆ రోజున రాలేకపోవడం కానీ, తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉండడం, దానివల్ల వృత్తిలో మీకు గౌరవం విలువ కొంతవరకు తగ్గడం. అంటే వృత్తిపరమైన విషయాల్లో అటు ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇటు పక్కన వృత్తి సంబంధించిన విషయాలు, ఈ రెండూ కూడా మీకు ఆశించిన స్థాయిలో గౌరవాన్ని ఇవ్వలేకపోవడం వల్ల, ఆర్థిక సంబంధమైన అంశాల వల్ల వృత్తిపరమైన విషయాల్లో అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు అలాంటి సందర్భాలు ఏమన్నా ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారంటే ఆత్మవిశ్వాసం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆలోచనలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల
అంటే మీరు ఎలాగైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్రణాళికల మీద మీకే నమ్మకం లేకపోవడం, చంచలమైన మనసు, అంటే ఈ పని చేద్దాం వద్దా, లేకపోతే ఈ విషయంలో సహకారం తీసుకుని ముందుకు వెడదాం వద్దా, లేకపోతే ఫైనలైజేషన్ చేద్దాం వద్దా అనుకున్న విషయంలో కూడా చాలా ఆలోచనలతో ఆగిపోవడం, అది ఆ విషయంలో మీకు సహకరిస్తారు అనుకున్న పెద్దవాళ్ళ సహకారం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల సగం ఘర్షణాత్మకత, అలాగే మీ మీద మీకు నమ్మకం తగ్గడం వల్ల చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. తద్వారా అది ఆధ్యాత్మిక చింతన కావచ్చు, లేకపోతే మీ మీద మీ వ్యక్తిగత శ్రద్ధ కావచ్చు, అయితే ఆలోచనలు కావచ్చు, అవి ఎటూ నిర్ణయం చేసుకోలేని పరిస్థితిలో కొంత మీకు అటు ఇటు అవుతుండే పరిస్థితులు సామాన్య ఫలితాలు ఇస్తుంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనుసు రాశిలో మీకు ఈ యొక్క మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు, అవసరానికి మించిన అనుకోని ఖర్చులు, అనుకోని వ్యయాల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా అలాంటి ఖర్చులు కూడా ఎక్కువ శాతం మీ యొక్క ఆరోగ్యరీత్యా కానీ, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే సంతానానికి సంబంధించి వారికి ఏదైనా వస్తువులు పరికరాలు కొనడానికి విద్యాపరమైన విషయాలలో, విద్యాపరంగా దూర ప్రదేశాలు పంపడానికి మొదలైన విషయాలకు సంబంధించినవి, అటు పక్కన ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించి, దూర ప్రయాణాలకు సంబంధించి, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించి అధిక శ్రమ, ఆహార స్వీకరణలో లోపాల వల్ల వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన ఒక పక్కన, అలాగే ఉద్వేగాలు, సంతానం అభివృద్ధి మొదలైన విషయాల కొరకు చేసే ఖర్చులతో కొంత వాటిని సమన్వయపరుచుకునే విధానంలో కొంత మీరు ఘర్షణలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా చక్కగా చేయగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క మిత్రులు, తోబుట్టువులు లాంటి వాళ్ళందరూ సహకరిస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి చాలా వరకు అనుకూలమైన ఆలోచనలు రావాల్సిన విధంగా వాళ్ళకి ఆలోచనలు రావడం, అంటే ఓ పక్కగా వృత్తికి సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామి వ్యవహారాలు, అలాగే ఇటు పక్కన మీ యొక్క చిన్ననాటి మిత్రులు, వాటితో పాటుగా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు చర్చలు, వీటితో ఈ రోజును మీరు సమన్వయపరుచుకుంటూ ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి వృత్తి ఒక పక్కన, అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాలకు సంబంధించిన అవకాశాలు, ఈ రెండిటి విషయంలో చాలా ప్లాన్ వేసుకొని ఉంటారంటే వృత్తికి సంబంధించి ఒక గౌరవం, తర్వాత దాంతోపాటుగా బాధ్యతలు మొదలైనవి ఆశించిన వాటికంటే ఎక్కువ శ్రమతో మీకు వస్తున్నప్పటికీ కూడా దానివల్ల ఆర్థికపరమైన ఆనందం కన్నా కూడా అధిక శ్రమకి అవకాశాలు లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అంటే వృత్తిలో మీరు అనుకోని బాధ్యతలు, అనుకోని శ్రమ, అనుకోని ఇబ్బందులు లాంటి వాటి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అది తప్పించుకోలేని పరిస్థితి, అంటే ఖచ్చితంగా ఆ బాధ్యతలతో మీరే చేయవలసిన పరిస్థితి రావడం వల్ల వృత్తిలో కొంత స్ట్రెస్ అనేది ఉండడం, దానివల్ల తద్వారా గృహంలో కూడా దాని యొక్క ప్రభావం కనబడడం అనేది ఒకటిగా మనం భావించవచ్చు. అదేవిధంగా మీ యొక్క రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. అంటే ఇటు పక్కన వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గడం వల్ల కొంత మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి అంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పుణ్యబలం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తండ్రి, పెద్దలు, గురువులు మొదలైన వారితో మీరు ఆలోచనలు చేసి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఒక పక్కన, ఇంకో పక్కన సంతానం, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల గురించి ఆలోచిస్తూనే ఉపాసనా బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఉపాసనా బలం పెంచుకుంటూ ఇటు పక్కన పెద్దలు, గురువుల్ని కలిసి వారి ద్వారా ఆశీస్సులు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలతో ఈ రోజును గడిచే అవకాశం లాంటిది మనకు కనబడుతోంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా ఈ రోజున
ప్రతి వాళ్ళు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తూ దాన్నే కంటిన్యూ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, అలాగే అవకాశము ఆసక్తి అన్నీ కూడా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా దత్తాత్రేయుడికి సంబంధించి కానీ దక్షిణామూర్తికి సంబంధించి కానీ శ్లోకాలు, అలాగే వారికి సంబంధించిన దేవాలయం, దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం, అలాగే శ్రీదత్త శరణమమ్మ లాంటి శ్లోకం చేయడం, అలాగే దత్త స్తుతి చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ఇది కూడా చేయడం మంచిది. అలాగే ఈరోజు మనం ఈ రోజునే కాదు ఏ రోజైనా సరే చెప్పుకునే రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు, ఇది జనరలైజేషన్ చేసి చెప్తున్నావు కనుక అన్నీ అందరికీ వర్తిస్తాయని అనుకోవాల్సిన పని కాదు. కానీ ప్రతి వాళ్ళు కూడా తమ తమ వ్యక్తిగత జాతకంలో నడిచే దశల్ని అంతర్దశల్ని చూసుకుంటూ ముందుకు వెడుతూ వాటిలో ఆ పెద్ద దశలో అంతర్దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులకి తగిన పరిహారాలు పాటించుకుంటూ వెడుతున్నట్లయితే ఇక్కడ ఈ గోచారీత్యా చెప్తున్న ఫలితాల్లో ప్రతిరోజు చెప్పినప్పుడు ఏదైనా చిన్నపాటి సమస్యలు చిన్నపాటి ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నప్పటికీ కూడా వీటిని అంత గట్టిగా కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి తగిన పరిహారాలని ఇక్కడికిక్కడే ఏ రోజు చెప్తున్న పరిహారం ఆ రోజు చేసుకున్నా, దానికి తగిన దేవాలయానికి వెళ్ళినా, ఒకవేళ ఆ రెండింటికి కూడా అవకాశం లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా కాబట్టి అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ప్రధానంగా నడిచే దశ అంతర్దశల్లో జరుగుతున్న ఇబ్బందులు ఏమీ లేకుండా ఉన్నట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న ఫలితాలని మనం కలుపుకొని చూసినప్పుడు అంతగా కంగారు పడక్కర్లేదు. ప్రధానంగా నడిచే దశ అంతర్దశల్లో ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే వాటికి తగిన పరిహారాలని జన్మకుండలిని చూసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళవలసిన బాధ్యత అనేది తప్పకుండా ఉంటుంది. నేటి విశిష్టత మా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టతను కూడా వివరిస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మీనరాశి గురించి చివరిదైన మీనరాశి వారి యొక్క లక్షణాలు. మీనరాశి అనేటప్పటికీ మీనరాశి కావచ్చు, మీన లగ్నం కావచ్చు, జియోడెక్ సైన్స్ ప్రకారం తీసుకున్నట్టు పిజియన్స్ అంటారు వీళ్ళని ఈ రకంగా వీళ్ళ గురించి కావచ్చు. అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి దాదాపుగా మార్చి మిడిల్ దాదాపుగా 21 లోపల పుట్టిన వాళ్ళందరూ కూడా పిజియన్స్ అనే చెప్తారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి అంటే మనం ఆ సింబల్ చూస్తాం, ఒక మీనంలాగా చేప రెండు అటు ఇటు ఉన్నట్టుగా కనబడుతుంది. సాధారణంగా మనం గనక తీసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశిలో వచ్చే నక్షత్రాలని పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు కూడా మామూలుగా చెప్పేప్పుడు మీన రాశిలోకి వస్తాయి. మీన లగ్నము అంటే మనం పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని ఆ ప్రకారం వెళ్ళేది. సరే, ఇక మీనం పిసిస్ అని చెప్పాం కదా, దాని ప్రకారం తీసుకుంటే పైజీన్ అంటే వాళ్ళందరూ కూడా ఈ ఫిబ్రవరి మార్చిలో పుట్టిన వాళ్ళని తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం చెప్పుకునే ఈ లక్షణాలు జనరలైజేషన్ చేసి చెప్తున్నవి తప్ప ఇది జన్మకుండలి కిందకి కాదు, జస్ట్ క్యారెక్టరైజేషన్ అంటారనమాట. అవి అందరికీ ఉండొచ్చు, కొందరు 75% ఉండొచ్చు. ఎలా ఉన్నా మీనరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలను ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళు జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఎక్కువ వాటర్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. వాటర్కి దగ్గరగా ఉండడానికి, ఏకాంతంగా ఉండడానికి, అలాగే ధ్యానం చేయడానికి, యోగా మెడిటేషన్ ఇలాంటివంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎవరిని కష్టపెట్టే మనస్తత్వం వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఊహాలోకంలో ఎక్కువ విహరిస్తూ ఉంటారు. అంటే ఇమాజినేషన్స్ అనేవి వాళ్ళ దాంట్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా ఒంటరితనం, ఏకాంతం, క్రియేటివిటీ, ఇమాజినేషన్, అలాగే వాతావరణానికి అనుకూలంగా మారుతూ పెడతారు వాళ్ళు. అంటే ఎక్కడ వాతావరణం ఉన్నా దాని ప్రకారం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఇతరులని కష్టపెట్టరు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే కష్టపెట్టి ఏదో రకంగా ఇది చేసి మనుషుల్ని మార్చడం కాదు, వాళ్ళని వీలైనంతవరకు మంచి మాటలతో మంచి భావాలతో వాళ్ళని మార్చగలిగే ప్రయత్నం ఏదైనా చేయగలిగితే అది ఉపయోగం తప్ప కష్టపెట్టి వాళ్ళని ఏదో మనం ఇలా చేసి కఠినంగా శిక్షిస్తే మారతారన్న విషయాన్ని వీళ్ళు అంగీకరించరు. అలాగే భావుకత చాలా ఎక్కువగా ఉంటుంది, క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, సాహిత్యం అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది, మంచి రైటర్స్గా ఉంటారు. ఎక్కువ ఇమాజినేషన్స్లో ఉండడం బట్టి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్పిరిచువాలిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ స్పిరిచువల్ థింకింగ్ అనేది చాలా అధికంగా ఉంటుంది. వీళ్ళకి ఇంకా ఏంటంటే ధ్యానం, ఆధ్యాత్మికతతో పాటుగా వీళ్ళకి బంధువులు సహకరిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ డబ్బునైనా ఇతరుల డబ్బునైనా ఒకే రకంగా జాగ్రత్త చేస్తారు. వాళ్ళ డబ్బుని వాళ్ళు అనవసరంగా ఖర్చు పెట్టుకోవడాలు కానీ వేస్టేజ్ కానీ చేయరు. అది వాళ్ళది కాదన్నట్టుగానే చూస్తారు. అలాగే వీళ్ళకి ఎక్కువ తల్లి కంటే కూడా తండ్రి యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి,
ధనార్జన కూడా 2-3 రకాలుగా వీళ్ళకు ఉండడం అనేది. అలాగే వేదాంతం ఇలాంటివంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల యొక్క ప్రభావానికి తొందరగా వీళ్ళు లోనైపోతూ ఉంటారు. అంటే వీళ్ళకి బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ వల్ల కుటుంబంలో ఒకళ్ళు చాలా చక్కగా బాగుపడతారు కుటుంబంలో. అలాగే సోదర ప్రీతి, బంధుప్రీతి అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే వీళ్ళు రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దాన ధర్మాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. చేసిన ఇతరులకు తెలియాలని చెప్పి వీళ్ళు కోరుకోరు. ఇతరులతో వీళ్ళకి ఎక్కువ ఆలోచన శక్తి కూడా చాలా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఏ రకమైన వృత్తి చేసినా కూడా ఇమాజినరీ స్కిల్స్ అనేవి చాలా అధికంగా ఉండడం, అలాగే ఆకస్మికమైన ధనలాభాలు కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే ఇది ఇక్కడి నుంచే రావాలని ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి రావడం. అలాగే వీళ్ళ సంతానం కూడా ఫారిన్ కంట్రీస్లో చదువుకోవడం కానీ, ఫారిన్ వెళ్ళడానికి కానీ ఆస్కారాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ విషయంలోనైనా సరే మంచి నాలెడ్జ్ ఉండడం, అన్నీ చక్కగా తెలుసుకొని చెప్పడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళిపోవాలనుకోవడం, అందరికీ తలలో నాలికలా ఉండాలనుకోవడం, సున్నితమైన భావాలతో ఉండడం, చక్కగా మాట్లాడడం, అలాగే తండ్రి మొదలైన వారి యొక్క ప్రభావానికి లోనై ఉండడం, అలాగే వీలైనంత భావాలు కూడా అతి సున్నితంగా ఉండడం, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరుల చేత ఒక మాట అనిపించుకునే పరిస్థితి, కానీ ఎక్కువ మోసాలకు గురవుతూ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే వీరి యొక్క మంచితనం వల్ల ఇతరులు చాలా తొందరగా వెళ్ళి మోసం చేసే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా సరే ఒక విషయాన్ని, అంటే భగవంతుడు కానీ, భక్తి కానీ, వేదాంతం కానీ, సాహిత్యం కానీ, సంగీతం, అన్ని విషయాలు కూడా వీళ్ళకి చాలా చక్కగా మంచి చిన్నప్పటి నుంచే దాని మీద విపరీతమైన అభిలాష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ గురించి చెప్పేది, సమయం తక్కువగా ఉంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.